పాలసీల ముసుగులో కాంగ్రెస్ సర్కారు స్కాములు చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 5 లక్షల కోట్ల విలువ చేసే పారిశ్రామిక వాడల భూములను రేవంత్ రెడ్డి తన అనుయాయులకు అప్పనంగా అప్పగిస్తుండడాన్ని ఖండించారు. ఇందులో మంత్రులకు వారి బంధువులకు వాటాలున్నాయని చెప్పారు. ఈ భూములను ఎవరికి కేటాయిస్తున్నారో వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే బండారమంతా బయట పెడతామని హెచ్చరించారు. ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ భూములు ఉపయోగపడాలని ఆనాడు కేసీఆర్ చెప్పారన్న జగదీష్ రెడ్డి ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు చాలా చిత్ర విచిత్రాలను చూస్తున్నారు. ప్రభుత్వాలు ఎక్కడ ఏ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డా అనేక పాలసీలు తేవడం అనేది సహజమైన విషయం. ప్రజలు ఉన్నదానికంటే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయడం కొరకు, కొత్త సమస్యలను పరిష్కారం చేయడం కొరకు అనేక రకాల పాలసీలు తెస్తుంటారు. కానీ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల పేరు మీద స్కాములు తెస్తూ ఉంది. ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యువనేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి వాళ్ళ ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాదు నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం. 198 కోట్లు వచ్చింది, 170 కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి వేలం పాటేస్తే, మళ్ళీ నిన్న మొన్న 137 కోట్లు వచ్చింది, ఇంకొక చోట 136 కోట్లు వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంత స్పష్టంగా ఇవి ప్రకటిస్తూ మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం 100 కోట్లు విలువ చేసే భూమిని కేవలం ₹1 కోటి, 2 కోట్లకు, 3 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. అది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్. గత ప్రభుత్వాలు 50 ఏళ్ళు 60 ఏళ్ల కింద పరిశ్రమలు రావాలి, మన ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలి, ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ప్రభుత్వ భూములు కావచ్చు, లేదా ఇతర భూముల్ని తీసుకొని కావచ్చు, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి అన్ని వసతుల్ని ప్రభుత్వమే కల్పించి ఆ రోజున్న మార్కెట్ ధర కంటే వీళ్ళకు తక్కువ ధరకి భూములు ఇస్తారు. ఎక్కడైనా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అనేది లెక్క తీసుకొని దాన్ని బట్టి ఆ స్థాయిలో సబ్సిడీ కూడా ఇచ్చి పెట్టి ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత క్రమంలో పట్టణాలు విస్తరిస్తుంటాయి. దాంతో ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాన్ని దాటి కూడా ఇంకా ఇళ్ళ నిర్మాణాలు వస్తాయి. అట్లా వచ్చినాయి ఇవాళ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక పారిశ్రామిక వాడలు, జీడిమెట్ల కావచ్చు, నాచారం కావచ్చు, మల్లాపూర్ కావచ్చు, బండ్లగూడ కావచ్చు, అనేక ప్రాంతాలలో కూడా ఈ భూములు ఉన్నాయి. నాచారం తీసుకుందాం, లేకపోతే బాలనగర్ తీసుకుందాం. ఇవాళ గజం ₹150,000 తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు ప్రభుత్వానికి, అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ఇది ఈ స్కామ్. అసలు ఈ ప్రతిపాదన మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మేము ముగ్గురమే ఉన్నాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో, ఇండస్ట్రీ సబ్ కమిటీలో. అది వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారి దృష్టి తీసుకుపోయినాం. లేదు ఇప్పుడే దాని మీద ఎవరేం తొందరపడకండి, దాన్ని తప్పకుండా ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక మంచి పాలసీ తీసుకొద్దాం, ఎట్లా వినియోగించాలి, గ్రీనరీ ఎట్లా డెవలప్ చేయాలి. ఆ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన సమస్య శ్మశానాలకు సంబంధించి పెద్ద సమస్య వస్తుంది. అది చాలా భవిష్యత్తులో చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ ప్రాంతానికి పార్కులు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు,
ఇవన్నిటి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు పెరగాల్సిన అవసరం ఉంది, ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల కూడా. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి, ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరికి ఏం హామీ ఇవ్వద్దు, ఎట్లాంటిది కూడా చేయకూడదు. మనం ఉండనివ్వండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన ఆ రోజు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఈ బాధ్యత లేని, సోయి లేని ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందాలాగానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని, ఇది ప్రజల ఆస్తి అని, దాన్ని మనం ట్రస్టీలుగా ఉన్నామన్న సోయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం, దానికి మంత్రులు కూడా జమ కావడం. ప్రారంభంలో ముఖ్యమంత్రి సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తప్పని పరిస్థితులలో కూడా మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసిండు, మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించిండు. మేము ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే లిస్టు బయట పెట్టండి. ఏ ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు 4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్. అది గతంలో కేసీఆర్, కేటీఆర్ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని, ఒక గ్రీన్ సిటీగా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్న హైదరాబాదును నాశనం చేసే పద్ధతుల్లో మీ ధనదాహం కొరకు ఇటువంటి దుర్మార్గమైన పాలసీని తీసుకొస్తూ ఉన్నారు. దొంగలు, దోపిడీ దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద ఇవాళ ఈ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక 440 మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం. తెలంగాణ ప్రజల కాపలాదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం. మీరు ఇవాళ తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం, మిమ్మల్ని జైలు పంపుతాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు. దీంట్లో ఏ పరిస్థితులలో కూడా మీరు ఆ ఆస్తిని అనుభవించలేరు. తప్పకుండా అది మళ్ళీ ప్రజల పరమే చేస్తాం. చేసిన నేరానికి మిమ్మల్ని జైళ్ళలో కూడా పంపడం కూడా ఖాయమవుతుంది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవడైనా భాగస్వామి కావాల్సుకుంటే వాడు ఎవడైనా సరే తప్పకుండా తెలంగాణ ప్రజల చేతిలో, తెలంగాణ ప్రభుత్వం చేతిలో శిక్ష గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.